అందరికీ నమస్కారం. రేవంత్ రెడ్డి అన్న మీకు నమస్కారం అన్న. ఇప్పుడు మా పరిస్థితి అసలు దీనమైన పరిస్థితిలో దిగజారిపోయినట్టుంది. దయచేసి అందరూ మా వైపు మా సమస్య వైపు ఒక్కసారి దృష్టి పెట్టండి. మీ అధికారులకు, మేము ఈ కలెక్టర్ గారికి, మళ్ళీ మీడియా మిత్రులకు దయచేసి మా సమస్యను ముఖ్యమంత్రి గారి దగ్గరికి తీసుకెళ్ళండి. మీ చేతులెత్తి నమస్కరిస్తున్నాం. చూడండి మా బతుకులు, మేము రోడ్ల మీద చేరి ఇవ్వాలా ఎటు తెలుసులేని పరిస్థితిలో మేము ఇలా రోడ్ ఎక్కేద్దాం. మా జీతం తగ్గించడే కాకుండా అసలు మమ్మల్ని ఇప్పుడు 11,000కు మీరు పనిలో పోండి అని చెప్తుండ్రు. ఆ 11,000తోటి మేము ఏ రకంగా మా కుటుంబాలను సాదుకోవాలా, ఏ రకంగా మేము బతకాలో మీరే మాకు తెలియజేయండి. మరి ఆ 11,000 రూపాయలకు ఏమైనా వస్తుందంటే మేము దాంతో మేము మా బతుకులు ఎలా తీసుకొని మేము పోయి పనులు చేస్తాం పిఓ సారు. కానీ మమ్మల్ని ఇట్లా మమ్మల్ని ఇబ్బంది పెట్టి మమ్మల్ని భయపెట్టడం చేయకండి. మా ప్రాణాలైనా మేము అర్పిస్తాం, కానీ మేము మాత్రం డ్యూటీలోకి పోము, ఇంకోళ్ళని రానియం. ఇన్నేళ్ళు చేసినాం, గత 30 ఏళ్ల నుండి చేస్తున్నాం మేము డైలీ వేసిగా. కానీ మా సమస్యను అసలు ఎవరు కూడా పట్టించుకుంటలేరు. 41 రోజు అయింది వాటికి. ఏ అధికారి కానీ, ఏ ప్రజాప్రతినిధులు కానీ ఎవ్వరు కూడా. మేము ప్రతి ఒక్క ఎమ్మెల్యేలకు, ఎంపీలకు, మంత్రులకు అందరినీ కలిసినాం. నిన్నగాక మొన్న మేము బట్టిసారి కాడికి పోయినాం. కానీ మమ్మల్ని పోలీసు వాళ్ళు ఎక్కడి నుంచి బస్టాండ్లు అంటే బస్టాండ్లే, రోడ్డు మీద అయితే రోడ్డు మీద అందరినీ తీసుకుపోయి మమ్మల్ని పోలీస్ స్టేషన్లో పెట్టిండ్రు. మా ఆధార్ కార్డులు, మా ఫోన్ నెంబర్లు అన్నీ తీసుకొని మీరు వచ్చి పోలీస్ స్టేషన్లలో సంతకాలు పెట్టాలని మమ్మల్ని భయపెట్టిస్తున్నారు. మేము కోరుకున్నది ఒకటే, మా జీతాలు 26,800 నుంచి 11,000 రూపాయలు చేసిండ్రు. ఆ 11,000 తీసుకొని మేము ఏ రకంగా 30 ఏళ్ల నుండి చాకరీ చేసుకుంటూ పిల్లలకు రాత్రి పగలు మేము సేవ చేసుకుంటున్నాం. కానీ ఇప్పుడు ఆ డబ్బులు తీసుకొని మేము ఏ రకంగా బతకాలా? మా పిల్లల చదువు లేనిది, మా పిల్లల బతుకులేంది, మా పిల్లలకు మేము పెళ్ళిళ్ళు చేసే పరిస్థితి ఉందా? మేము ఆ 11,000లో మేము ఏ రకంగా ఇప్పుడు వచ్చే రోగాలకు మేము చూపించుకునే పరిస్థితి ఉందా? మమ్మల్ని దయచేసి ముఖ్యమంత్రి గారికి మేము చేతులు ఎత్తి మరీ అంటున్నామన్నా, మా వైపు చూసి మా సమస్య పరిష్కరిస్తారని, పరిష్కరించకపోతే ఏ రకంగా అయినా పిల్లలకు ఇబ్బంది అయినా తోటి వర్కర్లను పెట్టినా మేము ఎవరిని కూడా రానియం. ఈ 30 ఏళ్ల నుండి చేసిన మా బతుకులు బాగుపడతాయని అనుకున్నాం, కానీ ఇట్లా రోడ్ల పడతాయని మేము అనుకోలేదు. మేము రేవంత్ అన్న ప్రభుత్వం వస్తే మా జీతాలు పెరుగుతాయి, మాకు రెగ్యులర్ అవుతుందని ఆశపడ్డాం. దయచేసి మా వైపు మా సమస్యను పరిష్కరిస్తారని మేము చేతులెత్తి నమస్కరిస్తున్నాం.